ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సారథ్యంలో చీరాల టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలా హ్యాండ్లూమ్స్ సంస్థలో మహిళా సిబ్బందితో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో చీరాల టూటన్ సిఐ శశికుమార్ పాల్గొన్నారు. మహిళా భద్రతల ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొనే వేధింపులు, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హితో పలికారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? మిమ్మల్ని ఫోన్ల ద్వారా, కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా, అలాగే మెసేజ్ల ద్వారా ఎలా అయినా సరే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎలా? ఒకటి ఆర్థికంగా, ఫస్ట్ అంటే తక్కువ పెట్టుబడికి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తారు. అవి మీరు నమ్మొద్దు. అలా ఎప్పటికీ జరగదు. మీరు ఇక్కడికి వచ్చి పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఫిజికల్గా కష్టపడితే, ఎంతో పనిచేస్తే మీకు సాయంత్రం ఇచ్చే కూలి ఎంత అంతంత మాత్రమే ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా తక్కువ పెట్టుబడికి ఎక్కువ డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. అలాంటివి నమ్మి ఆ స్కీముల్లో పెట్టుబడులు పెట్టి అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ అట్లా తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకోవచ్చు. ఏదన్నా సరే
లీగల్గా ఉన్న వాటి మీద పెట్టుకోండి. అది ఒకటి. తర్వాత సోషల్ మీడియాని అవసరానికి మించి ఉపయోగించవచ్చు. అంటే ఏంటి సోషల్ మీడియా అంటే? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి ఏమైనా సరే మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి, ఎంతవరకు మనం దాన్ని చూడాలి అనే 6000 ఎకరాలలోని మురుగునీరు పోయి కర్లపాలెం డ్రైన్ కు మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కర్లపాలెం మండలంలోని గర్లపాలెం, చింతాయపాలెం, గణపవరం, పెదపులుగువారిపాలెం గ్రామాలలోని పొలాలలో మురుగునీరు సముద్రంలోకి పోయి కలుస్తుంది. దీంతో వరి పొలాలు ముప్పునకు గురి కాకుండా ఉండేవి. అయితే గత 15 సంవత్సరాల నుంచి కర్లపాలెం డ్రైన్ మరమ్మతులకు నోచుకోలేదు. తద్వారా డ్రైన్ లో ఢిల్లీ ఫ్లవర్ చెట్లు, చీమతుమ్మ చెట్లు, యాప చెట్లు, తాడిమట్టలు, జమ్ము, తూటికాడుతో నిండిపోతున్నాయి. పారుదల లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి కర్లపాలెం డ్రైన్ మునిగిపోయి పొలాలకి ముప్పు వాటిల్లి దిగుబడి తగ్గటం, పంటలు ముడగడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. చెప్పినాను కదా. కర్లపాలెం మండలం పరిధిలో ఉన్న చింతాపాలెం, గణపవరం, కర్లపాలెం, తొంబలపిల్లి, పులుగోలపాలెం ఇవన్నీ కలిసి 6000 ఎకరం ఉంది ఈ పొలం. నిరుడు మున్నటేడు దెబ్బతిన్నాయి పొలాలు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్న చేస్తానని ఆలోచన వీళ్ళ కోసం చేస్తామంటే నీకు వెళ్తే వీళ్ళు చేస్తామన్నారు. వర్షం పడితే వెళ్తానికి వీలు కాదు. చెట్టు చేమలు అంతా కాలంలో మళ్ళీ 6000 ఎకరం దెబ్బతిన్న నీరు. అందుకని మీరు శ్రద్ధ తీసుకుని కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని వానక పడక తలికే కానీ చేస్తే మేము చదువుతూ ఉంది. తుమ్మల శాఖకి వెళ్ళే అక్కడ దొంగ కానించి నడిన డ్రైను, ఇటు కర్లపాలెం డ్రైన్ రెండు కలిసి చింతాపాలెం కాడ కలిసినాయి. ఈ రెండు కలిసి పులుగోలపాలెం, కనపారం మీదగా వెళ్ళి సముద్రంలో పడ్డాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టించుకుంటుందంటే అది పట్టించుకోలేదు. వీళ్ళ కోసం తిరుగుతాం, ఇదిగో అదుగో అంటున్నారు. కానీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని మా రైతులందరూ దయించి డబ్బును మొదలు పెట్టమని చెప్తున్నాం. చేసి 10-15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల దాకా అయింది. చేయకపోవడం వల్ల 3-4-5 సంవత్సరాల నుంచి మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చా చేస్తానంటే ఈ సంవత్సరం చేస్తానన్నారు. కానీ ఈ పొలం మొత్తం 6000 ఎకరం ఉంది ఈ 3 ఊళ్ళ మీదగా. ఢిల్లీ పవర్ చెట్లు, చీమతుమ్మ చెట్లు, జమ్ము, మన గురపు డొక్కాకు అంతా కలిసి పూడిపోయి పేరుకుపోయి ఉంది. తాటి మట్టలు పడి అడ్డం పడి చెట్టు తిరిగిపోయి అడ్డం పడి అన్నీ ఇదవుతున్నాయి. పూడిపోయి నీళ్ళు కదలని ఇట్లా. పోయిన సంవత్సరం ఎకరానికి 5, 6, 7, 8 బత్తాలు అయింది కొంత పొలం. అది ఇప్పుడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం బాగా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా కర్లపాలెం పరిధిలో ఉన్న పారిశుధ్యాన్ని పరిశీలించి షాపు యాజమాన్యాలను సూచించారు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి తొలిమెట్టు అన్నారు. కావున అందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలని ఆయన కోరారు. ఆడ ఒకటి పడుకున్నట్టు, నేను ఒకటి చేస్తున్నట్టు, అది తిరుగుతున్నట్టు ఇది రావాలి ఫోటో. ఇబ్బంది లేకుండా తీసుకున్నా చుట్టుపక్కల అక్కడ పడేయటం కానీ ఎక్కడెక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. లేకుంటే దీనివల్ల దోమలు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పరిస్థితి లేకుండా ఉండాలంటే మీ షాపు వల్ల మీకు ఉపయోగం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా ఉపయోగం ఉండాలంటే
మీరు ఇది కనుక శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఏ రోజు కానీ బండి వచ్చినప్పుడు ఇక మీరు ఏదన్నా చెత్తకు సంబంధించిన డబ్బాలు కానీ ఏదైనా గోతాలు కూడా పెట్టుకొని దాంట్లో నింపుకొని ఆ బండి వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తే ఇబ్బంది లేకుండా. సరే జాగ్రత్త చేస్తారు కదా, జాగ్రత్త తీసుకోండి. సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంత్ లక్ష్మణరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షలు మే 12 నుంచి 15 వరకు కళాశాలలో ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించిన పరీక్షలు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం జరిగిన పరీక్షల్లో ఉదయం షిఫ్ట్ లో 596 మందికి గాను 535 మంది, మధ్యాహ్నం షిఫ్ట్ లో 596 మందికి గాను 543 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 1078 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాను పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలపడానికి కొత్త పరిశ్రమల స్థాపనకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. స్థిర పెట్టుబడి, విద్యుత్, పావలా వడ్డీ రాయితీల కింద 49 పరిశ్రమలకు 8.30 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన పారిశ్రామికవేత్తలకు చేరేలా అందరూ కృషి చేయాలని సూచించారు. గ్రాంట్ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు నిర్వహించినట్లు తెలిపారు. 16 ఉద్యమ వర్క్ షాపులు 13 ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు బోత్ ఆర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈ 2 మీటింగ్ క్లబ్ చేసి పెడతా ఉన్నాం. ద సేమ్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, అన్ని వర్క్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సూర్యలంకలో మీరు చూస్తే కొన్ని నెట్వర్క్ సమస్య ఉంటాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఒక వారంలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. మొన్న ఆనరబుల్ టూరిజం మినిస్టర్ గారు జిల్లా టూరిజం ఒక బ్రాండ్ లోగోని లాంచ్ చేయడం జరిగింది. దానికి బే ఆఫ్ బాపట్ల అని, అలాగే ఆ ఒక ఇన్స్పిరేషన్ తో వీ హావ్ కాల్డ్ దిస్ బ్రాండ్ as బే ఆఫ్ బాపట్ల. అంబాసిడర్ గా పెట్టి ఆయనే దాన్ని లాంచ్ చేయడానికి సూర్యలంక, ఐ లవ్ సూర్యలంక, సూర్యలంక టీ షర్ట్స్, ఒక స్లీవ్లెస్ కూడా వస్తాయి, క్యాప్స్, హ్యాట్స్, కీ బంచ్, key chains, all this we want to do. So now DIPC and ikkada GST kuda unnaru. Meeru all commercial establishments chustaru. Municipal commissioner unnaru palle. So alagaithe vaalla nunchi vaalaki idi
చేయమని చెప్పండి, చేసి కొన్ని వెరైటీస్ తీసుకొచ్చి ఒక రోజు వి విల్ ఇష్యూ దట్ యాజ్ సక్సెస్ స్టోరీ. పార్క్స్ లో టూరిజం కూడా పెట్టమని చెప్పారు సార్, ఎంఓఎస్ ఉండేది. సో వాళ్ళని కూడా పిలిచాం సార్. నెక్స్ట్ టూరిజం ఆఫీసర్ ఇస్ ఆల్సో ఇట్స్ ఫర్ ద పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఈ రోజు హి హస్ టేకెన్ లీవ్. నెక్స్ట్ సార్ అదేవిధంగా మనకు అంటే ఈ ట్యాప్ చేయ వాళ్ళు ఈడీపీ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పారు సార్. సో దానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏపీఎస్ఐఏ అంటే ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్ లో మనకి ఒక కోఆర్డినేషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్ లైన్ లో చెప్తాను ఎవరి దగ్గర ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ మనకి రా డేటా ఇస్తే వి విల్ అనలైజ్ వాళ్ళని ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నదని జిఎస్టీ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇప్పించి కొత్తగా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అనదర్ ఏంటంటే టు కలెక్ట్ ఓల్డ్ అరియర్స్ కలెక్ట్ చేసే దాంట్లో భాగంగా మనకి ఎక్కువగా ఏంటంటే ఈ గ్రానైట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫేక్ రిజిస్ట్రేషన్స్ తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ లో మనకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఒకటి ఎస్ఆర్ఓ, ఓన్లీ సర్వే నెంబర్ ఉంటే ఎస్ఆర్ఓ ఇస్తారు. అదర్ దాన్ దట్ విత్ నేమ్ అండ్ ఆధార్ బేస్డ్ తో కూడా మనం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ వాళ్ళ ద్వారా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కోఆర్డినేషన్ ఒకటి. సో ఈ 2 ways లో కోఆర్డినేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అవసరం ఉంటుంది. అందుకనే మనం ప్రతి నెల ఏంటంటే ఈ 3rd Friday రోజు సార్ చెప్పినట్టు మనము ఎవరి దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలనేది మనం ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయగలిగితే మనకి ట్యాక్స్ బేస్ పెంచుకోవచ్చు. సో దిస్ ఈస్ ఫర్ చీరాల. ఈ రోజు రేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మోపిదేవి శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు భారీ ర్యాలీతో తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ పార్టీలో ఎవరున్నా లేకపోయినా రాబోయే ఎలక్షన్ లో మంత్రిగా చేయడమే ప్రతి ఒక్క కార్యకర్త లక్ష్యమని, నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఎవరున్నారు లేరని చూడవద్దని జగన్ ని చూడండి అని హితూ పలికారు. జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సీన్ గారి వంటి నాయకులు కావాలి మనకి. రేపు సీన్ ఎవరికని కాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, మనం అంతాగా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని ఒకే ఒక మాట చెప్పాడు. కాబట్టి ఆయనకి మనం అందరం తప్పకుండా సహాయ సహకారాలు అందించాలి. ఎవరేమనుకున్నా కూడా అందరూ కలిసి మనం కన్ను మూసినా తెలిసినా మనకు జగన్ గారే కనపడాలి. సీను గారు కానీ, నేను కానీ, మోహన్ గారు ఎవరైనా సరే అందరూ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి తోడ్పడాలి. అంతే, మనసులో వేరే ఉద్దేశం ఉండకూడదు. మనకి నాయకుడు ఇప్పుడు సీని గారు కొత్తగా వచ్చారు కాబట్టి సీని గారి నాయకత్వం మీరంతా పని చేయండి, నేను కూడా పని చేస్తాం. మనం అంతా కలిసి పని చేసుకుందాం, గెలిపించుకుందాం జగన్ గారు ముఖ్యమంత్రి. గెలిపించుకుందాం. మోహన్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలిపించుకో. జగన్ గారి అన్న మాట దవదాటం మేమంతా దాని కొత్తగా వచ్చారు కాబట్టి
కొత్తగా వింతగా మనం ముందుకెళ్ళాలన్నమాట. కొత్తగా వచ్చిన కొత్త రక్తం వచ్చింది. ఏబీ బ్లడ్ గ్రూప్, బి పాజిటివ్ బ్లడ్, ఏసీ గ్రూప్ కాదు, ఏ గ్రూప్ అయినా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయింది. ఏ గ్రూప్ అయినా సరిపోతారు కాబట్టి దూసుకెళ్ళటమే. గెలిపించుకుందాం, ఎమ్మెల్యేగా పంపించేద్దాం ఎవరికి ఇస్తే వాళ్ళకి. అందుకని మీరంతా జాగ్రత్తగా వెళ్ళి జగన్ గారు కలిసి ఫోటోలు పెట్టి చూసి హ్యాపీ ఆనందపడతాం. తర్వాత వచ్చిన తర్వాత మనంతా కలిసి పని చేసుకుందాం. మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. మనకు కావాల్సిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కారంపూడి మండలంలో అద్దెకు తీసుకుని దానిలో కార్యకలాపాలు జరపడం ఒప్పిచెర్ల గ్రామ ప్రజలకు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏమైనా బ్యాంకు పని ఉంటే గ్రామ రైతులు వృద్ధులు మండలానికి వెళ్లి బ్యాంకు పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళినా కూడా చాలని స్థలంలో ప్రభుత్వ బ్యాంకు ఉండటం వలన గంటల తరబడి బ్యాంకులోనే రైతులు ముఖ్యంగా ముసలివాళ్లు నిలబడి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన రైతులు వృద్ధులు ప్రజలు సంబంధిత బ్యాంకు అధికారులను కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. గ్రామ శివార్లో రహదారి పక్కనే భారీగా చెత్త కుళ్లిపోయిన వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా అక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలిపోయిన చెత్త, కుళ్లిపోయిన అవశేషాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమా లేక ప్రజలు అంటే లెక్కలేనితనమా అన్నట్లు ఉంది. ఈ ప్రాంతం రోజురోజుకి అనధికారిక చెత్త డంపింగ్ యార్డుగా మారిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాల మేరకు గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని నడుకుడి రైల్వే స్టేషన్ ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యురాలు కొంక రాధా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంఆర్పీఎస్ ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు రాధా తెలిపారు. ఈ సందర్భంగా రాధా స్టేషన్ సందర్శించిన సమయంలో కొన్ని సమస్యలను తాను గమనించినట్లు రాధా విలేకరులకు తెలిపారు. స్టాంప్ ఉండాలి. ఏ ఫుడ్ అయితే పులిహోర అయితే పులిహోర, ఇడ్లీ అయితే ఇడ్లీ, ఆథరైజ్గా ఇప్పుడు ఇది మనకు మనం అందరూ ఉన్న అవకాశం రిప్లై చేస్తే ఇబ్బంది లేదు. నేను మాత్రం అమ్మరా, నేను 10 ఆటలు వస్తున్నా సార్, 9 ఉన్నాయి ఒక టైమినా ట్రైన్లో. బాటిల్ ఎంత తీసుకున్నారు? బాటిల్ ఎంత తీసుకున్నారు? స్టేషన్ 20 రూపాయలు తీసుకున్నారు. ఇది 30-20 తీసుకున్నారు. 50 రూపాయలు తీసుకున్నారు. నేను మాత్రం ఇది ఎంత తీసుకున్నాడమ్మా? 30 రూపాయలు తీసుకున్నారు. అది 20 రూపాయలు తీసుకున్నారు. 50 రూపాయలు తీసుకున్నారు. ఎంఆర్పి 20 రూపాయలు ఉంది కానీ 30 రూపాయలు తీసుకున్నారు నీ దగ్గర. అది 20 రూపాయలు చెడిపోయిన ఫుడ్ అమ్మితే పాసింజర్ ఇసిరేస్తారు మేడం. డబ్బులు తీసుకొని ఎవరైనా ఐడెంటిటీ రాయాలి. అదే ముద్ర వేస్తే అతనే కంప్లైంట్ ఇస్తాడు. ఐడెంటిటీ ముద్ర వేయాలి ఫుడ్ మీద. ఇక్కడ క్యాంటీన్ బోర్డు ఉంది,
ఎక్కడ కొన్నాడో అతను ఆ బోర్డు చూసి కంప్లైంట్ చేస్తాడు. ఇచ్చుకోండి ఎన్ని వేసుకున్నా ఎన్ని ఉన్నాయో వాళ్ళ దృష్టికి వచ్చి కొన్ని రాష్ట్రాలు మీ దృష్టికి తెలియపరుస్తున్నాయి. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని ఈ రైల్వే స్టేషన్లో కొన్ని సమస్యలను తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలను నేను సత్వరమే రైల్వే అధికారులకు తెలియజేసి వాటి మీద వాటిని పర్యవేక్షించి సత్వరం వాటిని పరిష్కరించే దిశగా నేను వాటితో మాట్లాడడం జరుగుతుంది. అలాగే కృపాకర్ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి సమస్యల గురించి తెలుసుకొని సత్వరమే వాళ్ళ అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల దానిపైన ముసలివాళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ స్టేషన్ మ్యాక్సిమం ఒకటో ప్లాట్ఫామ్ మీదనే ట్రైన్ ఆగేలాగా అభ్యర్థిస్తున్నారు వాళ్ళు. దాని గురించి నేను సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజలకు అనుగుణంగా ఉండేలాగా చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రైన్ స్టాపేజ్ గురించి అడిగారు పలకనామాల గురించి. దాన్ని నేను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ గారి ద్వారా అధికారులకు తెలియజేసి మీకు అనుకూలంగా రైల్వే దాదాపుగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేలాగా పనిచేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.